విషయాన్ని శ్రీకృష్ణ కమిషన్ ఇచ్చిన నివేదికలో కూడా పొందుపరచడం జరిగింది. అది వాళ్ళది అసలు ఆ నివేదిక చూసినట్టుగా కూడా నేను అనుకోవడం లేదు. అంటే 140,000 నివేదికల్లో చిన్నది పెద్దది ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు అసలు చూసినారా చూడలేదా అనే విషయం కూడా నాకు ఈరోజు అనుమానం ఏర్పడింది. రెజల్యూషన్ ఆఫ్ ది వర్కింగ్ కమిటీ of the Federation of Scheduled Classes, Backward Classes and Erstwhile Criminal Tribes of Hyderabad State, dated 4th December 1955. దాంట్లో ఏమంటున్నారో చూడండి. అంటే వాళ్ళు ఈ వర్గాలకి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళుగా గుర్తించి అక్కడ ఉన్న సభ్యులు లెక్క వేసి వాళ్ళు పర్సెంటేజ్ ఒకటి కట్టింది, ఎంతమంది దేనికోసం నిలబడుతున్నారనే విషయంలో. ఆ ప్రకారంగా వాళ్ళు అన్నది ఏంటంటే 93.4%, ఇంగ్లీష్లో ఉంది కాబట్టి నేను ఇంగ్లీష్లో ఉంటాను, 93.4% of Hyderabad Harijans are asking for separate Telangana state. This is part of the resolution. Telangana state is essential for their future prospects. There are several educated unemployed in Andhra who will grab the Telangana jobs both in the government and private sector in Vishala Andhra or present Andhra Pradesh is formed. They would even invade Telangana villages. The Harijans of Telangana are civilized when compared to Andhra Harijans. The future of Harijans in Telangana will be totally dark if Vishala Andhra is formed or Andhra Pradesh is formed. Totally dark. ఇది మనం మాట్లాడుతున్నదో లేకపోతే ఇవాళ పాస్ చేసిన రెజల్యూషనో లేకపోతే ఎవరో ఇవాళ రాసి ఆనాడు అన్నారనో కాదు. దీనికి సంబంధించిన కాపీ ఉంది. Then the BCs of Telangana, being at the bottom of the ladder socially and educationally when compared to BCs of Andhra, Telangana BCs would be placed in unequal and unenviable position. This federation resolves that separate Telangana should alone be found. ఇది ఈ రోజుకి వ్యాలిడ్ అవునా కాదు? నేను దీని మీద మాట్లాడదలుచుకోలేదు. ఏమన్నా అంటే ఏమంటారంటే మీరు వాళ్ళ గురించి ఎట్లా చెప్తారంటే నేను కూడా బహుజన్లో ఉంది కాబట్టి నేను దీనికి అనుకూలంగానే మాట్లాడతాను. అయితే ఒక వాదం ఏమని వినిపించిందంటే అయా మీరు దళిత బహుజనులు ఏకం చేయడమే కాకుండా ప్రాంతాల వారీగా కూడా వాళ్ళని ఏకం చేయాలి కదా, వాళ్ళని విభజిస్తున్నారు ఎందుకు అని చెప్పేసి. ఆంధ్ర దళితులు తెలంగాణ దళితులు ఒకటి కాదా? ఆంధ్ర బహుజనులు తెలంగాణ బహుజనులు ఒకటి కాదా? బహుజనులందరూ కలవాలని అనుకుంటున్నప్పుడు, కలిసి పోరాటం చేయాలనుకుంటున్నప్పుడు మీరు తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలుగా విడదీసి చూపించలేదు ఎందుకు అని చెప్పే ప్రశ్న వస్తుంది. ఇక్కడ ఉన్నది ఏంటంటే there is a colonial divide between Andhra and Telangana that has strengthened over a period of time. దీంట్లో పాలక వర్గాలు ఎవరైనప్పటికీ ప్రజలు ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ భావజాలంలో కూరుకుపోయి ఉన్నారు. ఆ భావజాలంలోంచి వాళ్ళ బయటికి రావాలనంటే బయటికి రావాలి అని ఎవరైనా మాట్లాడితే ఆంధ్ర తెలంగాణ విడిపోతేనే ఈ వైరుధ్యం అనేది బలపడుతుంది. బలపడి ఎవరి పాలక వర్గాలని వాళ్ళు ప్రశ్నించే అవకాశం వస్తుంది అనేటువంటి ఆర్గ్యుమెంట్ నేను ముందు పెట్టాల్సి. ఈ విషయం నేను ఎందుకు అంటున్నానంటే నాకు చరిత్రలో ఐరిష్ క్వశ్చన్ ఒకటి ఉంది, ఐర్లాండ్కి సంబంధించినటువంటి సమస్య. ఐర్లాండ్ని ఇంగ్లాండ్ ఒక కాలనీగా చూసింది. కాలనీ అంటే ఐర్లాండ్లో రెండు ప్రాంతాల వారు కూడా ఒకరికొకరు మాట్లాడుకున్న ప్రశ్న లేదు. అక్కడ ఎన్ని పోరాటాలు జరిగినో, ఎన్ని పోరాటాలు జరగవలసి ఉన్నా అన్ని పోరాటాలు జరిగినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ఇంగ్లాండ్ ఆధిపత్యంలోనే కొనసాగుతుంది. అది కార్ల్ మార్క్స్ కాలంలో కూడా ఆయన ఇంగ్లాండ్లో ఉన్న రోజుల్లో
ఆయన చెప్పాను అన్నమాట. ఎందుకంటే ఇంగ్లీష్ వర్కింగ్ క్లాస్ ఇంగ్లాండ్లో ఉన్నటువంటి కార్మిక వర్గం, ఐర్లాండ్లో ఉన్నటువంటి కార్మిక వర్గం ఇద్దరు కలిసి ఈ బ్రిటిష్ పాలక వర్గాన్ని ఎదిరించకపోతే యూనిటీ అనేది రాదు. కాబట్టి వాళ్ళు ఎదిరించడంలోనే యూనిటీని ఫోర్స్ చేసుకోవాలి. ఒక 20 ఆర్టికల్స్ రాసింది. 20 ఆర్టికల్స్ ఐరిష్ క్వశ్చన్ మీద ఈరోజు కూడా మీకు పుస్తకం దొరుకుతుందండి. రాసి చివరికి ఏమైందనంటే అసలు ముందు పట్టం లేదు, ఏం కావచ్చు అని చెప్పేసి ఏంటంటే అది ఈవెంట్ విజిటర్ ఐర్లాండ్, తర్వాత వచ్చేసి ఇంగ్లాండ్లో అక్కడ ఉన్నటువంటి వర్కింగ్ క్లాసెస్తో ఇక్కడ ఉన్నటువంటి వర్కింగ్ క్లాసెస్తో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే, సార్ మేము బ్రిటిష్ వర్కింగ్ క్లాస్ మేము నమ్మము. ఎందుకు నమ్మరు అంటే మాతో కలిసి రారు వాళ్ళు. ఈ పాలక వర్గాన్ని ఎదిరించే కార్యక్రమం ఏదైతే ఉందో ఆ క్రమంలో వాళ్ళు మాతో కలిసి రారు. వాళ్ళు వాళ్ళ పాలక వర్గంతోనే ఉంటారు ఫర్ వాట్ ఎవర్ రీజన్. అది భావజాలమే కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి రాయితీలు కావచ్చు, లేకపోతే వైట్ కాలర్ వర్కర్స్ మూలంగా కావచ్చు, వర్కర్స్ అరిస్టోక్రసీ కావచ్చు, వాట్ ఎవర్ మే బి ద రీజన్. అక్కడ పేమెంట్ చూడండి, అక్కడ వేజెస్ చూడండి, అక్కడ వర్కింగ్ కండిషన్ చూడండి, ఇక్కడ చూడండి, ఆ ట్రీట్మెంట్లో తేడా ఉంది. కాబట్టి ఇది పోవాలనంటే మాకు ఐర్లాండ్ వస్తే తప్ప మేము ఇంగ్లీష్ వర్కర్స్తో కలిసే ప్రశ్న లేదన్నారు. ఇంగ్లాండ్కి వచ్చాడు ఆయన. మళ్ళీ ఇంగ్లాండ్ వర్కింగ్ క్లాస్లో ఆయన చాలా పెద్ద ఫాలోయింగ్ ఉంది. అప్పుడు కమ్యూనిస్టులకి ఎస్టాబ్లిష్ చేసినారు కదా, వాళ్ళతో కలిసి మాట్లాడాడు. ఏమయ్యా ఐరిష్ క్వశ్చన్ మీద అభిప్రాయం ఏంటి? ఏముంది సార్, వాళ్ళు వర్కర్సే కాదు, అసలు మీరేదో వర్కర్స్ అనుకుంటున్నారు వాళ్ళని, అసలు మేము అసలు సిసలైన వర్కర్స్వి, మేమే బ్రిటిష్ పాలక వర్గాన్ని ఎదుర్కొనేటువంటి సత్తా మాకే ఉంది, వాళ్ళకి లేదు, దాని వాళ్ళు చాలా బ్యాక్వర్డ్ వర్కర్స్. ఇది వీళ్ళు ఆర్గ్యుమెంట్. అప్పుడు మార్క్స్ ఏం చేసినాడంటే, ఈ 2 దేశాలు విడిపోయి ఐర్లాండ్కు స్వాతంత్రం వస్తే తప్ప వర్కింగ్ క్లాస్ యూనిటీ రాదు. కాబట్టి ఇట్ ఈస్ ఎ ప్రీ కండిషన్ ఫర్ ది యూనిటీ ఆఫ్ ద వర్కర్స్ అక్రాస్ 2 states, 2 countries అని ఆయన చివరి ఆర్టికల్. అది ఎవరు దాని గురించి మాట్లాడరు. ఆయన ఎప్పుడు కూడా యునైట్ చేయమన్నాడు కదా, వర్కర్స్ ఆఫ్ ద వరల్డ్ యునైట్ అన్నాడు, వీళ్ళనే కాదు. కానీ మార్క్స్ వాస్ నాట్ సచ్ ఎ లిబరేషనలిస్ట్. He studied the situation. He said, for the future unity, division is a must. ఇదే సేమ్ ఆర్గ్యుమెంట్ నేను ఆంధ్ర తెలంగాణ విషయంలో చెప్పదలుచుకున్నాను. దళిత బహుజనులు ట్రైబ్స్తో కలిపి కూడా ఈరోజు యూనిటీ రావాలి అని అంటే ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం విడిపోక తప్పదు. ఆ మధ్యకాలంలో మీకు హైదరాబాద్ టైమ్స్ అని ఒక పేపర్ వచ్చింది. ఆ పేపర్లో మిత్రుడు జాదవ్ గారు ఒక ఆర్టికల్ రాశారు. ఆయన ఏమన్నాడంటే, వాట్ ఎనేబుల్స్ ది ఆంధ్ర దళిత్స్ టు బై ల్యాండ్ చీప్లీ ఇన్ తెలంగాణ, విచ్ ది తెలంగాణ దళిత్స్ ఆర్ అనేబుల్ టు డూ ఎనీవేర్ ఎల్స్. వాళ్ళకు ఎందుకు ఇక్కడ భూమి కొనగలుగుతున్నారు? తెలంగాణ వాళ్ళు ఇక్కడనే భూమి కొనలేకపోతున్నారు, ఇక్కడనే భూమి సాధించుకోలేకపోతున్నారు. ఆంధ్రలో కొనే ప్రశ్న లేదు అనే విషయం మీద ఒక జనరల్గా స్కెచ్గా ఒక ఆర్టికల్ రాసినారు. దాని మీద పెద్ద గుంజు మార్గం వేసింది. దళితులు భూమి కొంట వద్దంట వాళ్ళు, ఇన్నాళ్ళ బట్టి దళితులకు భూమి లేదు. ఆయన ఆర్గ్యుమెంట్ వేరు. వాట్ ఎనేబుల్స్ దే మనకి ఎట్లాంటి పరిస్థితులు వాళ్ళకి అనుకూలంగా, అంటే భూమి కొనడానికి అనుకూలంగా ఉన్నాయి, మనకి అనుకూలంగా లేదు, మన దళితులు కొనలేకపోతున్నారు ఎందుకు అని ప్రశ్న వేస్తున్నారు. ఈ సందర్భంలో నేను గుర్తుచేసుకున్నాను. కాబట్టి నేను అనేది ఏంటంటే, దళిత బహుజనులు కూడా సామాజిక తెలంగాణ రావాలా అనుకునేటువంటి నేను ఇంకా మిగతా మిత్రులకు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఇక్కడ వర్గాల మీద, ఆంధ్రలో ఉన్నటువంటి దళిత బహుజనులు ఆంధ్ర వర్గాల మీద, ఎందుకంటే అక్కడ చాలా ఎడ్యుకేషన్ విషయంలో, కానీ ఈ భావజాలం మూలంగా తెలంగాణ ఆంధ్ర మధ్య ఉన్న భావజాలం మూలంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి డిస్కోర్స్ ఏదైతే ఉందో దాని మూలంగా వీళ్ళిద్దరూ కలవలేకపోతున్నారు. వీళ్ళ యూనిటీ ఎట్లా సాధ్యమనంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డివిజన్ ఏదైతే ఉందో అది ఫైనల్ డీమర్జర్ అనేది జరిగితే తప్ప కాదని చెప్పేసి ఈ యాంగిల్ నేను ఒకటి మెన్షన్ చేయాల్సింది.
ఇకపోతే వివేక్ గారు చాలా విషయాలు చెప్తున్నారు కాబట్టి నేను వాటిని మళ్ళీ చెప్పదలుచుకోలేదు. కానీ ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు సెకండ్ ఎస్ఆర్సీ అంటారు. ఏ ఎస్ఆర్సీని ఆధారం చేసుకొని ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది? ఏ కమిషన్ ఆధారం చేసుకొని? పోనీ వాళ్ళు మద్రాస్ స్టేట్లో ఉన్నారు కదా, గ్రేటర్ మద్రాస్ ప్రావిన్స్లో ఉన్నారు కదా. మద్రాస్ ప్రావిన్షియల్ అసెంబ్లీ ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టండి, ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి అని రెజల్యూషన్ పాస్ చేసిందా? 375 మంది మెంబర్స్ ఉన్నారు. దాంట్లో 140 మాత్రమే ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు. అక్కడ మెజారిటీ వచ్చే ప్రశ్న లేదు.